హాయ్ నువ్వు ఈరోజు ఎందుకు వచ్చినా ఎందుకు రా పక్కంటారా ఏసీ రోడ్లో చిన్న పని వస్తే నువ్వు ఖాళీగా ఉండేది ఎందుకు లాల్బాగ్ పక్కనే ఉంది చూసుకోపోతాం మంచి వీడికి వచ్చిన లాల్బాగ్ తిరిగి వచ్చిన గమ్మంటామా వీడియో తీసుకొని అందరూ లక్కువ చూస్తారా అని చెప్పేసి వస్తే నువ్వు ఎందుకు నా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోతాము. వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ నువ్వు మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లా ఈ వీడియోని లైక్ చేసుకోండి నువ్వు ఎందుకు ఆలస్యమా. టికెట్ కానీ తీసుకుంటున్నా 50 రూపాయలు టికెట్ లోపలికి పోయేదానికి, పిల్లలకైతే 20 అంట. చూడండి నా లాల్బాగ్ అంటే నువ్వు భలే లాల్బాగ్ నా స్వామి. లాల్బాగ్ అంటే ఎర్రగా ఉంటుందేమో అనుకుంటున్నా, కాదండి నా స్వామి పచ్చగా ఉంది. నువ్వు చూడండి అర్థం జిమ్ముకుండే ఇందాక లోపలికి అయితే ఎంట్రీ అయితే నువ్వు చూద్దాం లోపల ఎట్లుంది ఏం కథ అనేసి. ఫస్ట్ పోతానే అంత పచ్చదనం ఉన్నా ఫుల్ పచ్చగా అండి ఏందో అంతా రోడ్లు భలే పోతా అంటారు. ఆ పక్కటి నుంచి ఈ పక్కకి, ఈ పక్కటి నుంచి ఆ పక్కకి. వాళ్ళకి ఎట్లా పోవాలరా అని చూసాలకు ఇది చూడన్నా ఎంత ఉందంట నా సమయం. ఎవగున్నా తిరిగేది తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయేమో అనుకుంటున్నావు. వద్దులేరా ఎంతైతే అంత తిరుక్కుందామని చెప్పి జరిగి ఎంత మొదలు కనపడినా ఇది నరికి వారేసినారు పాపము. ఎందుకు విగ్రహం కూడా పెట్టింటారా ఏమంటే ఏం విగ్రహం తెలియలా నాకు. కన్నడ అంట, మన తెలుగు వచ్చేదే కష్టము, కన్నడ ఆడ చదువుతామే. చెట్లు మాత్రం భలే పచ్చగుడినా. లాల్బాగ్ అంటే నేను లాల్బాగ్ కాదు పచ్చబాగ్ అని పెట్టిండల్లా అట్లా. ఏందో పెద్ద పెద్ద తాటి చెట్లు మాదిరిగా ఉన్నా ఏందో తాటి చెట్లు అనుకుంటే ఏందో షో అంటున్నా. ఏమో టెంకాయ చెట్లన్నా పెట్టిండు, టెంకాయలన్నీ ఇచ్చిండు. దీంట్లో ఏం ఉపయోగంనా అంటే మొదలు చూస్తే సుమారుగా ఉంది పాపం. చూడండు బ్యాటరీ బండి కూడా కనపడినా లోపల ఎక్కిపోవాలంట. మనమైతే పోలా, నువ్వు నడుచుకోపోదాం రా ఇంత దూరం వచ్చినాం కదా ఎట్లా చేసేది అనేసి చిన్నగా చూడండి మళ్ళీ పచ్చగుండినా. అక్కోళ్ళ ఫోటో తీసుకుంటాంట్రే నేను వేలకు పరిగెత్తా వెళ్ళిపోయి. ఇది వాచ్ ఉండే ఆ కాలంలో 1947లో. అప్పుడెప్పుడు పుట్టినవారు అంటారా, మేము పోయినప్పుడు ఎప్పుడో పోయింటి నువ్వు వాచ్ ఉండే. ఇప్పుడు వాచ్ ఏం లేదు, అంతా ఎందుకు చెట్లు గిట్లు కుందేళ్ళు గిందేళ్ళు వచ్చేసినాయి నా స్వామి. బొమ్మలు గిమ్మలు పెట్టిండ్రే అంటే వెనకాల ఇది కూడా గుర్రం మీద ఏందో ఉండే బొమ్మ. ఇది ఏందో అమ్మ ఎంత స్వామి భలే ఉన్నట్లుంది అది. ఇదే చూస్తా అంటే అని చెప్పేసి చిన్నగా పోతేనా చూడండి నువ్వు చెట్లు ఏదో డిజైన్ చేసినారా చిన్నగా. ఏందో ఎర్రగా ఉండేనా ఇవేదో చెట్లు భలే విచిత్రమైన చెట్లు నా స్వామి. ఎర్ర కోట్ల మాదిరిగా ఉండే. అరే అది చూడండి నీళ్ళు మా టైం నీళ్ళు వదిలిందా ఏందో నా స్వామి. అప్పుడు పోయినా కూడా మాకు అట్లే కరెక్ట్గా నీళ్ళు గిల్లి చూపించి అందరూ లెక్కలు చూపిద్దామని చెప్పుకుంటే ఆయన నీళ్ళు వదులుకుంటున్నాడు. సింహద్వారం మెటుకులు అయితే ఎక్కితే చిన్నగా నొప్పి లేకుండా. జనం మాత్రం ఫుల్గా వచ్చింటారు నువ్వు అంటే నీళ్ళు మాత్రం వదిలిందా అదొక బాధ. ఏడిపోయినా భలే బాధపడాల్సి వస్తుందినా. ఏం చేసేది చూడండి తినుబండారు అంతా పెట్టిండ్రే. మనం ఏం తీసుకోలేదు, నువ్వు లోపల తీసుకునేంత ఇది లేదు. భలే రేట్లు నా సమయం. బయట నేను తీసుకొని పోతే మేలు అనిపించా. నేనైతే నీళ్ళు కూడా తాగలేదునా. పోయి చిన్నగా తిరుక్కు వచ్చేస్తే ఏం ఊరికే డబ్బులు వేస్ట్ రా అనేసి వీడియో తీసేద్దాము చిన్నగా అని చెప్పేసి పోతేనా అంటే ఏం పచ్చగా అయ్యో అంతా పచ్చదిగా నా సమయం. ఏం చేపలు చూసినా పచ్చగా చూడల్లా. ఆడ కనపడతాను నా ఎందుకు గ్లాస్ మహల్ అంట. అడిగి పోదామంటే పెద్ద పెద్ద చెట్లు కనపడా. ఏం చేపలు చూసినా చెట్లే నువ్వు అంటే కానీ భలే చల్లగా ఉండిన లోపల ఏందో మధ్యలో వేసినా దొందరు కూడా పడతావండి. నేను ఎందుకు వేసినారో ఏమో తెలియలా. నేనేందుకు వీడియో తీసుకుంటా వేలకు వాళ్ళ పక్కల పడతా అంటే అది చూడండి మధ్యలో వేసినారా అంటే ఎందుకో ఏమో నాకైతే అర్థం కల. గ్లాస్ హౌస్ దాంట్లో మామూలు ఆగస్టు 15కి అట్లంతా ఇచ్చేస్తారంట. చూడండి గ్లాస్ హౌస్ అంట. ఆగస్టు 15కి పూలు గీలు పెడతారంట నా స్వామి. దాంట్లో డెకరేషన్ వాళ్ళే డెకరేషన్ చేసేట్టున్నారు నువ్వు చూస్తా అంటే. చూడండి ఆ రాయన వాళ్ళ పక్కల పడిపోయారు రాయి. భలే తిరుగుతూ ఉంటారు జనాలు పాపము. ఆ పక్కటి నుంచి ఈ పక్కకి, ఈ పక్కటి నుంచి ఆ పక్కకి. చూడండి ఆడ పోయినా కూడా నీళ్ళు పడేసిన లేదు నా ఇల్లు. ఊరికే 50 రూపాయలు తీసుకున్నారు. నీళ్ళు వేయకూడదు మా ఇన్న వాళ్ళు అక్కలు చూసింటారు కదా కింద ఉన్నాయి నీళ్ళు అంతే. దాంట్లో నుంచి వస్తూ ఉంటాయంట మామూలుగా, మనకు తెలియదు. ముందు పోయిన వాళ్ళంతా చెప్పారు నా పాపమ్మ.
ఈడ మాత్రం నంది ఉండను పాపము. చిన్నగా చూసుకుంటే ఏమైనా శివాలయం ఉందేమో చూస్తే ఏం లేదు, నా ఊరికే నందిని కొంచెం పెట్టినారు పాపమా. చూసే అంత పచ్చగానా, దీంట్లో చెప్పేదానికి ఏం లేదా, అంత ఇద్దో గ్లాస్ హౌస్ లోపల పోనీలే, ఎంత పని చేస్తా అంటారే. క్రిస్మస్కి బాగా రెడీ చేస్తారేమో. ఏందేందో అంత బ్లాక్ చేసి పెట్టేసింటారు పాపం. ఏం చేసేదో ఈ గ్లాస్ హౌస్లో, ఏమో దీని కథ మనకైతే తెలియకపోయా. ఈ బొమ్మలు మాత్రం చూడండు, ఇన్న పర్రని పోతాను 120 స్పీడ్లో. అట్లా బండి నేను తీసుకుంటే బాగుంది అనిపించా. అలా ఎందుకు ఈ కుక్క చూడండి పాపమా, ఆ ఒక చెట్లో పనుకోకుండా ఈ ఒక్క ఎండలో పనుకునింది. తిక్కల కుక్క, ఏం చేసేది, ఇంత తిక్కల కుక్కలే. ఆడు వినా కూడా అవి కనపడదు మాకే. అవి కనపడకపోతే కన్నా పెద్దది. ఇది చూడండి ఏందో భలే ఇదిగా పెట్టినారు. చెట్లు మాత్రం సూపర్గా డెకరేషన్ చేసినారు. నువ్వు ఏమన్నా కానీ ఉండే ఏందేందో వెరైటీ చెట్లు అంతా ఉండే. ఏమంటే మంచి ఆక్సిజన్ వస్తుందా అడిగిపోతే. ఆ ఒక పొల్యూషన్కి ముక్కులంతా మూసకపోయిండా, లోపలి వేలు కొంచెం ఓపెన్ అయ్యా. ఏంటి నెమిలి పాపమా మొగం వేసినారు, అంతా ఇచ్చేసినలా. ఎవరు నీ పాసుగులా ఇలా నెమిలి మేము చాలా చూసేసినాము, అడవిలో ఉండేవాళ్ళం మేము, మాకు తెలియదా అని చెప్పేసి ఏం తెలియదు అని చూసేదని చెప్పి చిన్నగా అట్లా వచ్చేస్తున్నావు. అంతా చూసేలకు లాస్ట్ ఒకటి అనిపించిన, పెద్ద అడవులు తిరిగేసినాము, ఇది ఊర్లో అడవి ఇది అని చెప్పి అట్లా అనుకుంటా మనసులో వస్తున్నా. ఈడ మాత్రం నాకు భలే నచ్చిండే ఒకటి కనపడినా, అంత బాగా నచ్చింది. ఇదేం కనపడరా నీకంటారా, మీరు చూడన్నా సమయ చూడన్నా అంతా ఏమరా చూపిస్తాను నువ్వు. పావురాలు నానే, పావురాలు కాదునా, వెయిట్ అండ్ సీ అంట. బా చూడండి నువ్వు ఏం చేపలు చెప్తాండవరా, అవి మాత్రం చూపించడు అంటావా. వస్తానా కొంచెం చేపలు. నువ్వు ఆలస్యం అమృతం విషం, అట్లా అయిపోయింది నా కథ. కనపడతాను చూడండి, బాగా చూడండి. అక్కో మీరు కూడా చూడండి కదా స్వామి. మా ఎన్నోళ్ళకే కాదు మా ఎక్కువలకు కూడా మీరంతా సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇట్లా ఉండేది. చూడండి నువ్వు ఇదంతా ఏమి రాడు, బొమ్మలే కదా ఉండేదంటారా. బొమ్మలు కాదు నాది, కట్లలో చెట్లలో చెక్కిండేదంట నాదే. నేను అట్లే అనుకుంటే బొమ్మలు పెట్టినారేమో అని. ఒక చూడండి పడిపోయిండే కట్లలో అంతా అట్లా చెక్కిండేదంట. ఇది మాత్రం ఒక అద్భుతమైన నన్ను అడిగితే కన్నా. నాకేమో భలే ఇది విజయం చేప అంత కట్లలో చేసిండేది. ఏమి తయారు చేసినారు నా స్వామి. ముసలి కూడా ఉండే నా స్వామి, నేను చూసి భయపడిపోతే నేను. పెద్ద ముసలు వచ్చేసింది కదా అని. ఇదేం చేప చేసినది ఇది కాదు, నా కట్లలో చేసినారు. అది గ్రేడ్ ఏమన్నా కానీ. ఏంటే ఈ పక్క ఆ పక్క అంతా ఉండే, నువ్వు అన్నీ చూపించేద్దాంరా మంచిది ఉంది అని చెప్పి. అసలు ఇది ఏందో అర్థం కాలేదు నా, పాము అయిందో తెలియలా, కొంగ అయిందో తెలియలా. సర్లే అని చెప్పేసి చూడండి, ఇదేందప్ప ఇది, ఈ కోతులు ఉన్నట్లు ఏమో నువ్వు మనకు తెలియలేదే. వరే తెలుస్తా అని చెప్పరా అంటారా. ఏమన్నా చేసేది, మేమంతా వేలి ముద్ర నిపుణులము. పాములము కూడా ఉన్న సమయ చెట్ల చల్లది చాలా చేస్తామని చెప్పేసి చిన్నగా ఇదేందో కనపడి నమస్కారం పెడతాండేమో. నమస్కారం చూసుకొని ఆడ కనపడతాను చూడన్నా, గువ్వ, పెద్ద గువ్వ. తోక ఏం లేపుకొని కూర్చోంది నా పాపమా. దాన్ని నస్తున్నా ఇది తోక కిందికన్నా పెట్టకూడదు, ఇలా చెక్కిండే వాళ్ళ. ఇది చూడండి దిగులుగా చూస్తుంది గ్రద్ద. ఆడ కనపడతాను చూడన్నా, అదే నా స్వామి గాలిబండ కాదు నువ్వు, అదేందో బండ అంట, అల్లే బండ. ఆడికి పోతా ఇదేందో కనపడా. ఏంద్రా పాములు గీములు ఉన్నాయి, ఏమైనా ఉండే లోపలికి చూద్దామని చెప్పి అట్లా వేలకు ఇదేందో రాసినారన్నా, బాన్సీ పార్క్ అంట. ఏంది ఇది బాన్సీ పార్క్, నేను ఇప్పుడు చూడలేదే. ఓ రౌండ్ పోదామని చెప్పేలకు ఇది భలే సూపర్. నువ్వు ఇట్లా పార్క్ నేను నా భూతో నా భవిష్యత్ అట్లుంది. ఇంతకుముందు చూడలా, ఇంకెప్పుడు చూడము, అట్లుంది పార్క్. అబ్బా ఏంది నా పార్కా, ఏమన్నా ఇది రెడీ చేస్తానన్నా. మనకు అటు ముందే రాయేసినారు పార్క్ అని. లోపల మీరు చూడండి పార్క్, ఆశ్చర్యపోతారు. ఇంత మంచి పార్క్ మీరు కూడా చూసింటారు ఇప్పుడు. చూస్తారా ఏం పార్కు, అయిపోయిన పార్కు
భలే పార్కు నా స్వామి. లోపల చెట్లు గిట్లు సూపర్గా ఉండే. చెట్లు ఏంద్రా సూపర్గా ఉండేది అంటారా? ఏం చేసేది నా? ఆ విధంగా వద్దులేరా అగమానం అయిపోతుంది అని చెప్పి పార్కులో నుంచి బయట వచ్చి బండ పైకి పోతే పోతాండం నా చిన్నగా. ఏదో గోపురం కూడా కనపడి నువ్వు ఎవరే ఉండే పాపం చూసుకుంటా. ఈ చెట్లలో చూడన్నా ఎంత బాగా చిక్కినారా. అది సమాచారం. చూడండి నా బండ ఇటు పోతే భలే కనపడుతుందంట నా వ్యూ. చూద్దామని చెప్పి పావురాలు చూడ కుక్క పాపం ఎండ కొనుక్కునింది. ఆ పక్క చల్లగా కొనుక్కోకూడదు ఈ చెట్ల కింద. భలే పని, అందుకే చెప్పింది తిక్కల కుక్క అని. ఆయన చూడన్నా ఏందో వీడియో తీసుకుంటాడు పాపం కూర్చొని చక్క మక్కలు వేసుకొని ఇవెంత అవేంత అని అడుగుతా అండి అంతే. ఏం కొండలా బాల్యా పాపం. ఆ అమ్మకి తలకాయ తినేస్తాండే. మనము తిందామనుకుంటే వద్దులేరా మనము తింటే అమ్మ ఆడున్నా వేసి అని వాడి నుంచి పెద్ద బిల్డింగ్ కనపడినా. ఇవేందో ఉండి నా స్వామి పేరు కూడా రాసిండ్రే. ఆ పేరు దగ్గర కూడా చూద్దాం శిలాపలకము అని చెప్పేసి చిన్నగా ఇట్లా చూసుకొని బిల్డింగులు వాటి నుంచి అయితే ఇక్కడికి వస్తే ఇదేందో మీరే చదువుకోవాలి నువ్వు. మనకు రాదు అది ఇంగ్లీషు పీసులు మనకు రావు. అంతా తెలుగు అయితే చెప్పండి చదివేస్తా. కన్నడ కూడా మనకు రాదు. అంత తెలుగు జాతి గొప్పతనం. తెలుగు అంత ఈజీ అది లేదనుకుంటాను నేనైతే కన్నా. ఎందుకంటే నాకు తెలుగు బాగా వస్తుంది కాబట్టి రిచ్గా అట్లా. వాటి నుంచి బండలు చూసుకొని ఈ పక్క వస్తే అంతా పాపము అక్కలు అన్నోళ్ళు కూర్చొని సుద్దులు చెప్పుకుంటా ఉంటారు. ఆ సుత్తులు చూసేళ్ళకి ఈ పక్క అంతా ఏదో పావురాల కోసమే చేసినట్లుండినాయి. ఇవే ఫుల్ పావురాలు ఉండే. నమ్మలు గిమాలు పెట్టినారు కూడా ఏమో అనుకుంటున్నా. ఓపెన్ అయితే చేసిండ్లా. ఈ పక్క అంతా అక్కలు అన్నోళ్ళకి లవర్స్ పార్క్. లవర్స్ కంటున్నా స్వామి ఇదే. ఆ పక్క వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేసేది మనము అని చెప్పేసి చూసేళ్ళకి ఏదో పెద్ద చెట్టు అంట. అరే నీ పాసుగుల వాళ్ళకి పెద్దదేమో, మనం దీనికన్నా పెద్ద చూసినామో. కానీ అట్లా వీడియో చూద్దాంరా చూడండి అన్నోళ్ళు అని చెప్పేసి చూస్తే ఆయన ఎవరో బాగా చల్లగా అనుకున్నాడు నా పాపము. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేసేదని అనుకుంటే వాటి నుంచి పరిగెత్తి వచ్చేసి నువ్వు ఇది కంపల్ చెట్టు ఏమో అనుకుంటే కంపల్ చెట్టు లాంటిది కానీ కంపల్ చెట్టు కాదు అని. వరే మంచి పనిలేరా అని చెప్పేసి చిన్నగా వచ్చేలకు నా పక్క చెరువు కనపడిన స్వామి. పెద్ద చెరువు. వరే ఈడికి పోలే కదరా మనం అనేవి కొంగలు ఉండే. పెద్ద కొంగలు, అవి కూడా చిన్నవి కూడా కాదు. భలే కొంగలు. పిల్లలు చూస్తూ ఉంటాయి కొంగలకి ఊయని. చూడండి ఏందో గమ్ముని కూర్చోని ఉండే. చేపలు దొరకలేదేమో దాంట్లో పాపము. నేనన్నా ఏమన్నా వేద్దాం అనుకుంటే నేనే చెప్తే కదనా మనం ఏం తీసుకోవాలా, నీళ్ళ వాటలు కూడా ఎత్తుకోవాలా అట్లా ఉంటుంది. బయటకు వచ్చి తాగుతున్నా స్వామి. మనకైతే లోపల రేట్లు లేవు, మనం తీసుకోవాలా అట్లా. ఆడెవరు పెద్ద షూటింగ్ తీస్తా అంటారు. నువ్వు పెద్ద యూట్యూబర్లు పాపమా. ఏమంటే పెద్ద కెమెరాలు తీసుకొని వచ్చినారా. నేను అనుకుంటున్నా అన్నోళ్ళు సపోర్ట్ చేస్తే మనం అట్లా కెమెరాలు తీసుకుందాం రా రిచ్గా లైకులు గీకులు వేయని అన్నోళ్ళు అనేసి అనుకుంటా బాధపడుకుంటా పోతున్నా. అంటే వాళ్ళు చేస్తున్నారని కాదు నువ్వు బాధ, మనమే ఇప్పుడు కెమెరాలు తీసుకుండేది అనేసి. ఏమంటే ఏందో బొబ్బలు వచ్చింది నా చెట్టుకు పాపమా. ఎవరు కొట్టినట్లున్నారా. బుడపలు వచ్చేసినాయి. మరి ఆ చెట్టుకే బుడపలు వచ్చేసినాయని నేను బాధపడుకుంటాను నా చిన్నగా. వాటి నుంచి అయితే మళ్ళా ఇది వచ్చేలకు అదే చిన్న వయసులో పెద్దగా ఇది ఇచ్చేసేదంటే అదేనేమో నువ్వు ఏంద్ర అంటారా. కింద మొదలు సన్నగా ఉంది, పైన ఇదిగా ఉంది. నువ్వు వచ్చాలి కాబట్టి డ్యాన్స్ టిక్ టాక్లు చేసుకుంటా ఉంటారు, డ్యాన్స్ ఎగురుకుంటారు అక్కోళ్ళు. ఇక్కడ ఇది కూడా ఉంది నా హాస్పిటల్ మాదిరిగా. అంటే అంత పచ్చని చెట్లు, ఎర్రని పూలు. ఆ విధంగా ముందుకు పోతాండం. అట్లు తిరిగి మళ్ళీ ఎంట్రన్స్కి ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసిన మా కాళ్ళు నొప్పులు ఎత్తుకున్నావు. భలే చెట్టు, భలే లాల్బాగు. మీరు కూడా ఎప్పుడన్నా పోయినప్పుడు అట్లా ఒక రౌండ్ వేసుకొని రన్నా, చల్లగా ఉంటుంది, బాగానే ఉంటుంది. నువ్వు ఏమంటే మళ్ళీ అటు నుంచి అయితే బయటకు వచ్చేస్తే అట్లా ఆ విధంగా ముందుకైతే పోయినాంనా. ఈ వీడియోని వస్తే ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమోనా సపోర్ట్ చేయండి.